చాలా మనకి ఆనందదాయకం. చాలామంది మిత్రులు చాలా సీరియస్ చూస్తున్నారు. అండ్ మనకు తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాంబాబు ఎన్నో బట్టలు తీసుకెళ్ళి అక్కడ ఖమ్మంలో డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా మంచి విషయం. ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాలి. సో అందరికీ ఆయనకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. అండ్ ఫైనల్గా మనం కూడా పేపర్లు అన్నీ చూస్తున్నాం, మన ఇళ్ళ పక్కన కూడా చూస్తున్నాం. కానీ వారి యొక్క కష్టం చాలా మనం అనుకుంటాం, తిడుతూ ఉంటాం కరెంటు పోతే వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అనుకుంటాం. కానీ వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటే వారిని ఎప్పుడూ కూడా మనం మదిలో ఉంచుకుంటాం. అలాగే పరిశుద్ధ కార్మికులు నిరంతరం తుఫాన్లు వచ్చినా కానీ, డ్రైనేజీలు పని చేయకపోయినా, రోడ్డు మీద వరదలు పారుతున్నా కానీ వాళ్ళు ఎండనక వాననక నిరంతరం పని చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. మనం ఏదో ప్రోగ్రాం చేస్తున్నామని కాదు. ఇగో ఇలాంటి కష్టపడే వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళని ఎల్లప్పుడూ కూడా మనం మన చేతనైన సహాయం, చిన్న సన్మానం మనకు పెద్ద లెక్క కాదు. కానీ అందుకోసం నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళకి ఎలాగైనా సరే సన్మానం చేయాలి, వారి యొక్క కష్టాన్ని తగిన ఫలితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నా వంతు నా సహాయం చేస్తూ వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఏదో సాల్వ కప్పి ఇస్తే బాగోదని చెప్పేసి చిన్న షీల్డ్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పటికీ కూడా అదొక మదిలో ఉంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క చిన్న పని చేస్తున్నాం. మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.